శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ శ్రీధర స్వాముల వారు రచించిన శ్రీ వేదాంత సూర్య పరిపూర్ణ బోధ గ్రంథము నుండి ఈరోజు మనము పరిపూర్ణ బోధలో ప్రథమ ప్రకరణమును విచారించుకుంటున్నాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో న శోచయతి మారుతః. అచోద్యోయమదాహ్యేయ మక్లేద్యో శేష ఏవ చ నిత్యం సర్వగతస్థానం అచలోహం సనాతనః. వేదా వినాశినం నిత్యం యయేవమజమవ్యయం కథసా పురుషః పార్థ కం జాతి యతి హంతకం. అనగా ఇది భగవద్వచన నామ నిజగురు కటాక్ష సంపన్నులైన వారికి సార్వకాలం ఏకాకార స్థితే. ఇది ఒక్కటే, చెప్పింది ఏదో వినంది ఏదో, నేననే అహంకారము లేంది ఏదో, నీవు అనే ఎరుక లేంది ఏదో, సమస్తమైన దేహవాసన లేనిది ఏదో, పురుష రూపము కానిది ఏదో, స్త్రీ రూపము కానిది ఏదో, నపుంసక రూపము కానిది ఏదో, పుట్టుక చావు ఎరుగనిది ఏదో, ప్రకృతి అనే శబ్దము లేనిది ఏదో, వర్ణాశ్రమ ధర్మాలు ఎరుగనిది ఏదో, పుణ్య పాపము ఎరుగనిది ఏదో, జ్ఞానము లేనిది ఏదో, సార్వకాలం భావాభావం జగద్భావం ఎరుకగానిది ఏదో, ఆకాశాది పంచభూతాలను పుట్టించనిది ఏదో, వాసన లేనిది ఏదో, శ్రవణ మనన ధ్యానాలను ఎరుగనిది ఏదో, స్థూల సూక్ష్మ కారణ మహాకారణాది దేహాదులు లేనిది ఏదో, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురిహావస్థలను ఉన్నవని వినంది ఏదో, ఆకలి దప్పిక లేనిది ఏదో, శోకమోహాదులను లేనిది ఏదో, జరా మరణములు ఎరగంది ఏదో, కార్యకారణ కర్తృత్వాలు ఎరగంది ఏదో, సగుణ నిర్గుణం కాంధి ఏదో, బంధ మోక్షాలు లేనిది ఏదో, నేను గాంధీ ఏదో, నేను నీవు అనే జ్ఞానరహితమైంది ఏదో, ఆకాశాది భూతాలను ఎరగంది ఏదో, విషయములు లేనిది ఏదో, ఎక్కువ తక్కువ ఎరుగంది ఏదో, రాకడా పోకడా లేనిది ఏదో, ధర్మభావన అధర్మభావన లేనిది ఏదో, సాధన రహితమైంది ఏదో, నేను రహితమైంది ఏదో, సర్వద్వంద్వ రహితమైంది ఏదో,
లోకాంతరాపేక్ష లేంది ఏదో, సదసత్తు కానిది ఏదో, చిజ్జడాలను ఎరగంది ఏదో, సుఖ దుఃఖాలను ఎరుగంది ఏదో, జ్ఞాన భక్తి వైరాగ్యాలను ఎరుగంది ఏదో, ఏమీ లేదు అని ఎరుగంది ఏదో, గురు శిష్య భావనారహితమైంది ఏదో, తల్లి తండ్రి లోకాలు వేదాలు శాస్త్రాలు పురాణాలు దేవతలు సూత్రాలు ఇతిహాసాలు దొరలు దొంగలు బ్రహ్మ హత్యాది పాతకాలు బ్రాహ్మలు మాధుగలు వ్యాసాది మహర్షులు సంధ్యా వందనాది నిత్య నైమిత్తిక కర్మాలు లేంది ఏదో, అది తాను అని ఎరుక లేనిది ఏదో, అసువంటి రూపం భగవానులు మొదలైన వారలు ఎరుగరు. అసువంటి రూపం భగవానులు మొదలైన వారు ఎరుగరు. అసువంటి వారు సర్వకాలం అయి ఉన్నారు. ఎవరి ఇప్పటికీ అసువంటి రూపం కానూ లేదు. శతాసిద్ధం అయింది కనుక సార్వకాలం కల్పనారహితమై ఉన్నదానియందు కల్పన ఉన్నట్టు లేనట్టు మాయచేత కల్పన పడ్డట్టు ఉంచుంది. గురు సాంప్రదాయం ఉన్నది ఉన్నట్టు తెలియక శ్రవణాదుల యందు ప్రవేశింపబెడితే శాస్త్రాలనే బొందల్లో తట్టి భ్రాంతి విస్తరిస్తూ ఇది అవునో కాదో అంతా అదే నేనే అంతా నేనే అనే అహంకారమనే ఎరుక చేత అది ఉన్నంతసేపు అలాగూ అనుకొని అది లేకపోతే అంతా దానితోటే అంతా లేకపోతూ మళ్ళీ అది ఉన్నట్టు ఉంటే భ్రాంతిపోక ధరి దొరకక కాలం గడిపిన జనన మరణ ప్రవాహ భ్రాంతి ఉన్నట్టు ఉంచుంది. అది సార్వకాలం ఏకప్రకారంగా ఉన్నదానికి భ్రాంతి ఉన్నదో లేదో అని నిర్ణయించిన అందరి వంటి భ్రాంతుడే అహంకారముతో ఐక్యమై ఉన్నట్టు ఉంచుంది. ఇందుకొరకు శీఘ్రంగా ఉన్నది ఉన్నట్టు తాత్పర్యం కాక ఆయన శత్రుక్షయం అయినట్టు. అటు తరువాత సుఖదుఃఖ రహితమై ఆది మధ్యాంతరహితమయ్యే ఉంచావు. రాకడా లేదు పోకడా లేదు, స్వరూప విస్మృతి కంటే మరొకటి ఉన్నదని అహంకారం ఉన్నదో లేదో ఉన్నది అని ఎరిగితే జ్ఞానం ఎరుగను అంటే ఆ జ్ఞానం ఉన్నదో లేదో అంటే సంశయం. ఏమీ లేదంటే బౌద్ధుడు ఏమీ లేదని ఎరిగే ఎరుకే అంటే సార్వకాలం లేని పరాప్రకృతి స్వరూపమే. తరువాయి భాగం రేపటి భాగంలో విచారించుకుందాము. జై గురుదేవ.